ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. రాయవరం సాయి తేజ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు కర్రి సూర్యనారాయణ రెడ్డి తొలి వర్ధంతిని పురస్కరించుకుని శనివారం సంస్మరణ సభ నిర్వహించారు. స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ భానురేఖ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధి విద్యతోనే సాధ్యమని ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. ఆధునిక విద్యను బోధించే క్రమంలో మన సంస్కృతి సంప్రదాయాలను విస్మరించరాదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. సూర్యనారాయణ రెడ్డి విద్యా వ్యాప్తికి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తొలుతగా పాఠశాల ఆవరణలో సూర్యనారాయణ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు జోగేశ్వరరావు, రామకృష్ణారెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంఈఓ ఎర్రమాటి సూర్యనారాయణ, సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, వైద్యులు డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి, డాక్టర్ టి నవీన్, డాక్టర్ జి గోపి, రవితేజ రెడ్డి, తేతల సుబ్బరామిరెడ్డి, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కర్రి భానురేఖ, చైర్మన్ కర్రి సందీప్ రెడ్డి, ఏవో పొలిమాటి సుధాకర్, పలువురు ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనిపించింది, నిన్ను నువ్వు నిరంతరం చెక్కుకుంటూ ఉండు, గెలిస్తే శిల్పం అవుతావు, ఓడిపోతావు శిల్పి అవుతావు అని ఒక మహనీయుడు చెప్పాడు. ఒక శిల్పం అవ్వాలి అంటే ప్రజా హృదయాలను గెలిచిన వాడే శిల్పం అవుతాడు. ప్రజా హృదయాలను గెలిచిన వాడే శిల్పం అవుతాడు. కాబట్టి ఈ రోజున అక్కడ శిల్పంగా మిగిలినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు కూడా మన అందరి హృదయాలను గెలుచుకున్నాం. త్వరగా వెళ్ళడం కొంచెం ఆలస్యమైంది, క్షమించాలి. మరి ఈ రోజున శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క ద్వితీయ వర్ధంతి, ప్రథమ వర్ధంతి, వారి యొక్క విగ్రహావిష్కరణ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ సందీప్ రెడ్డి గారికి, ముఖ్య అతిథులుగా ఇచ్చేటటువంటి మిత్రులు, సోదరుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, మేడం గారికి, మరి వారి యొక్క సోదరులు, కోడలు, వారి కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మరి అనపర్తి, మండపేట నియోజకవర్గ అన్ని గ్రామాల పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సాయి తేజ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మరి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి మాస్టర్ గారితో నాకు అంత ఎక్కువ పరిచయం లేనప్పటికీ ఆయన కొన్ని సందర్భాలు నన్ను కలవడం, కొన్ని కార్యక్రమాలకి యానివర్సరీ పిలవడం, మరి నేను ఒకసారి ఊళ్ళో కార్యక్రమాలు కూడా నేను రావడం జరిగింది. అదేవిధంగా కానీ ఆయన ఎప్పుడు వచ్చినా చాలా సింపుల్గా, కొంచెం ఎక్కువ మంది మనం వచ్చినటువంటి పబ్లిక్ ఉంటే వెనకాల కూర్చొని కొంచెం ఖాళీ దగ్గరికి వచ్చేవాడు తప్ప, అంటే ఒక హోందాగా గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శ్రీ సూర్యనారాయణ గారు అని చెప్పి మరి మనందరం కూడా అంగీకరించాలి. ముఖ్యంగా ఇవాళ స్కూల్స్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలా కష్టం. ఇంకేదంటే ఇలా విద్యార్థులు అంటే మనందరికీ తెలుసు, రకరకాలటువంటి మరి కొత్త సంస్కృతి ఎక్కువ వచ్చి ఇవాళ అంతా కూడా మన పిల్లలందరూ ఎలా ఉంటున్నారో మీ అందరికీ తెలుసు. మరి అటువంటి విద్యా సంస్థని చాలా చక్కగా నడుపుతూ మరి సొంతంగా మరి కొత్త బిల్డింగ్లో కూడా మరి కొత్త బిల్డింగ్ని కట్టి చాలా సక్సెస్గా మరి చక్కగా నడిపినటువంటి శ్రీ సూర్యనారాయణ గారికి మరి మండపేట నియోజకవర్గం మనందరూ రుణపడి ఉండాలి. ఏం చేతనంటే ఈవేళ మన బాలలే రేపటి పౌరులు. మరి మనకి మన భారతదేశానికి ఒక సంపద కలగాలంటే మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మంచి వ్యాపారాలు చేస్తేనే భారతదేశం డెవలప్ అవుతుంది. అటువంటి దానికి అంకురార్పణగా మరి ఈ స్కూల్స్ని మరి చక్కగా రన్ చేసినటువంటి శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆత్మకి మరి శాంతి కలగాలని, వారి యొక్క స్ఫూర్తిని మరి వారి కుటుంబ సభ్యులే కాకుండా మరి మన అందరం కూడా మరి దాన్ని పాటించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని ఇవాళ ఒక అధికారిక కార్యక్రమంగా నిర్వహించి 4 రోజుల పాటు ఆ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి
అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానివలన ఇవాళ మాకు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటా ఉన్నారు, అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు, అక్కడ ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉన్నారు, భారతీయ సంస్కృతిని అక్కడ పెంపొందింపజేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఇక్కడ నివాసం ఉంటున్న భారతీయులు మాత్రం విదేశీ సంస్కృతి పట్ల, పాశ్చాత్య నాగరికత పట్ల మక్కువ పెంచుకుంటూ భారతీయ సంస్కృతిని పూర్తిగా విస్మరించే పరిస్థితులు ఇవాళ ఇక్కడ ఉన్నాయి. ఇవాళ గాంధీ గారి ఆలోచన విధానం కానీ, గాంధీ గారి ఫిలాసఫీ పైన కానీ కాలిఫోర్నియా లాంటి చోట పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భగవద్గీత పైన విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. రామాయణం పైన విదేశాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల క్రితమే అనేక విషయాలు మనకు బోధించింది. ఆనాడు బోధించిన విషయాలు కూడా ఈరోజు సైన్స్కి అందని పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ సంస్కృతి ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సంస్కృతి పట్ల, భారతీయ నాగరికత పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచే విధానం విద్యా సంస్థలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. ఆ దిశగా ప్రతి విద్యా సంస్థ ఆలోచించి విద్యార్థుల్లో భారత జాతి పట్ల మక్కువను పెంచే విధానాన్ని అవలంబించాలని నేను సవినయంగా కోరుకుంటూ, దానిలో సాయి తేజ విద్యానికేతన్ కూడా భాగస్వామి కావాలని సందీప్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నా. జాయిన్ అయ్యాను. నేను అప్పుడు క్లాస్ 2కి అడ్మిషన్కి వస్తే నాకు క్వశ్చన్స్ చేసి ఈ అమ్మాయి ఏం చదవట్లేదు, క్లాస్ 1లో పడేయండి అని చెప్పి క్లాస్ 1లో వేసారంట. అండ్ నాకు ఇంకా గుర్తే, ఆ రోజు కూడా మా మామయ్య గారు నన్ను క్వశ్చన్స్ అడిగారు అండ్ బాగా చదవట్లేదు అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్. సో అప్పటి నుంచి చదివి ఐ నెవర్ లాస్ట్ మై ఫస్ట్ ర్యాంక్. సో నాకు ఫస్ట్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అండ్ పునాది కల్పించింది మా మామయ్య గారే. అక్కడ నుండి మా రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇట్స్ సేమ్ లైక్ ఏ ఫాదర్ అండ్ డాటర్, ఈవెన్ మోర్ దాన్ దట్. ఎప్పుడు ఏమన్నా నాతో మా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మా మామయ్య గారు అత్తమ్మకి చెప్పిన తర్వాత నాకే చెప్పేవారు, నాట్ ఈవెన్ విత్ మై హస్బెండ్ ఆల్సో. నాకు చెప్పి ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఇలా చేద్దాం, ఏమంటావు, స్కూల్కి సంబంధించిన ఏ విషయం అయినా సరే ఫస్ట్ నాతో షేర్ చేసుకున్న తర్వాత మేమిద్దరు ఓకే అన్న తర్వాత అప్పుడు సరే సందీప్ ఇప్పుడు నువ్వు కన్వే చేయని చెప్పేవారు అనమాట. సో ద రిలేషన్ ఇస్ లైక్ ఇట్స్ బియాండ్ అండి. నేను అసలు షేర్ చేసుకోలేను. అండ్ నా లైఫ్లో అత్యంత బాధపడిన రోజు ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద డే ఐ లాస్ట్ మై ఫాదర్. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.